బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సు సభాధ్యక్షత వహిస్తున్న రజనీ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ రామయ్య యాదవ్ ప్రొఫెసర్ గారు, వారు ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ అధిపతి, మరియు పాలమూరు విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర అధిపతి నాగం కుమారస్వామి గారు, ఓ ఆత్మీయ అతిథిగా చేసినటువంటి అందే బాబయ్య ముదిరాజు గారు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు జేఏసీకి బీసీఎస్సీ జేఏసీ మీ ప్రాంతం వాడు రాఘవేంద్ర ముదిరాజు గారికి, మీ ప్రాంతం మరో బిడ్డ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర నాయకుడు గుడిసె బాలయ్య ముదిరాజు, అహ్మద్ పాషా గారికి, రాకేష్ గారికి, శేఖర్ గారికి. ఈ కార్యక్రమంలో ఎన్నో సంఘాల ప్రతినిధులు విస్తృతంగా పాల్గొంటున్నారు, చాలా అటెన్షన్గా పాల్గొంటున్న రంగారెడ్డి జిల్లా వివిధ రకాల కుల సంఘాల, పౌర సంఘాల ప్రతినిధులు, బీసీఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ తెలియజేస్తాం. ఒక పెద్ద హెచ్చరిక, ఒక టెరిఫిక్ హెచ్చరిక చేస్తున్నాను మీ అందరికీ. ఆ టెరిఫిక్ హెచ్చరిక ఏంటంటే, రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమావేశ మందిరంలో ఉండండి. రాజకీయ కోరికలు లేనివాడు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే గెంటి వేయబడతారు. రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళే ఇందులో ఉండండి. రాజకీయ కోరికలు లేకపోతే బయటికి వెళ్ళిపోండి. భారత రాజ్యాంగం సమాజంలో ఉన్న 90% బీసీ ఎస్సీ ఎస్టీలని రాజులుగా మార్చడానికి వచ్చింది రాజ్యాంగం. కాబట్టి నేను మాట్లాడిన మాట రాజ్యాంగం మాట. రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు ఈ హాల్లో కూర్చోండి. చరిత్ర సమర్థుల ఎంపిక. చరిత్ర అంటే సమర్థుల ఎంపిక. అసమర్థుడికి భూమి మీద స్థానం లేదు. నేను మంచోడిని అంటే కుదరదు. నేను మంచోడిని అంటే కుదరదు. నేను సమర్థుడిని అంటేనే భూమి మీద మీకు అవకాశం. కాబట్టి రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు ఈ మందిరంలో ఉండండి. రాజకీయ కోరికలు లేకపోతే మీరు వెళ్ళి కుటుంబరావు లాగా ఇంట్లో పోయి టీవీ చూసి జోకులు వేసుకుంటా కుటుంబంలో గడపండి. ఎన్నిసార్లు అన్నా ఒక్కరూ వెళ్ళట్లేదంటే మీకు రాజకీయ కోరిక ఉందని నమ్ముతారు. ఒకరోజు హైదరాబాద్లో అర్ధరాత్రి పూట 2095 2000 మధ్య ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది, గౌలిగూడలో పాత బస్ స్టాండ్. అక్కడ ఒక రిక్షా కట్టించుకొని పోతున్నాం. బక్క చిక్కిన శరీరం, ఎముకల గూడుతో చొక్కా లేకుండా రిక్షా దొక్కుతున్నాడు. అర్ధరాత్రి పూట దగ్గుతున్నాడు, కళ్ళెల దగ్గు.
భయంకరమైన దగ్గుతో ఒక అస్థిపంజరపు కళేబరం ఒక మనిషిని నిన్న కూర్చోబెట్టి రిక్షా తొక్కుతున్నాడు. ఎముకల గూడు, అస్థిపంజరం, కళ్ళెల దగ్గుతో రిక్షా తొక్కినాడు. ఒంటి మీద చొక్కాలి, 50 ఏళ్ళు ఉంటాడు సుమారు. ఏ ఊరయ్యా అని అడిగాను. షాద్నగర్ అని చెప్పాడు. ఒక రంగారెడ్డి జిల్లాలో ప్రపంచంలో లేని వేల వందల ఎకరాల కోట్లకు పడగలెత్తిన రెడ్డి సామ్రాజ్యం ఒక పక్క ఏమిటి? ఎముకల గూడుతో రక్తం కక్కుకుంటూ ఒకడు రిక్షా తొక్కడం ఏమిటి అగాధం? ఆకాశం ఎత్తున ఒకడు, పాతాళంలో మరొకడు ఏమిటి? ప్రపంచంలో లేని ఎక్కడా లేని పేదరికం షాద్నగర్, మహబూబ్ నగర్ ప్రాంతంలో రక్తం కప్పుకుంటూ రక్తమాంసాలు భూమికి నెత్తురు అందించడం ఏమిటి? మరొకడు మహారాజులాగా, రాజుల్లాగా బ్రతకడం ఏంటి? దొరల్లాగా బ్రతకడం ఏంటి? ఒక రెడ్డి సామ్రాజ్యం రంగారెడ్డి జిల్లాలో అత్యున్నతంగా ఎదగడం ఏమిటి? 90% ప్రజలకి బట్ట లేదు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, భూమి లేదు, చదువు లేదు, సంస్కృతి లేదు. ఏంటి భారతం? ఏంటి తేడా? అప్పుడు షాద్నగర్ అంటే హైదరాబాద్కి ఎంతో దూరం. ఏ పల్లెటూరు పోయినా, ఏ ఊరు పోయినా, ఇక్కడ కొత్తూరులో శ్రీశైలంలో పెద్ద మనిషి ఉంటుంది, ఎర్రగా ఎత్తు. ఆయన తిప్పేది నన్ను గ్రామాలు. ఆ పెద్ద మనిషి ఒక్కొక్క ఊరు నాకు చూపించుకుంటూ తిప్పాడు. అతి పెద్ద భూస్వామ్య వ్యవస్థ రెడ్డి వ్యవస్థ. ఎస్, రెడ్ల గురించే మాట్లాడుతున్నా. సమస్య లేదు, మాట్లాడుతా. అతిపెద్ద దొరలు, గడీలు, 100 ఎకరాల భూములు, ఆటవిక వికృత పరిపాలన సాగుతుంది గ్రామాలు. ఎవడు అడిగేవాడు లేడు, ఎవడు నియంత్రించేవాడు లేడు, వీళ్ళు ఎవడు కట్టడి చేసేవాడు లేడు, ఎవడు ప్రశ్నించేవాడు లేడు, ఎవడు వాళ్ళ మీద పోరాటం చేసేవాడు లేడు. ఎందుకంటే పాలకవర్గం రెడ్లే, ప్రతిపక్షం రెడ్లు. ఎవరు అడగాలి వాళ్ళని? ఎవరు మాట్లాడాలి వాళ్ళ పైన? ఎవరు ప్రశ్నించాలి? అలాంటి రెడ్డి సామ్రాజ్యం 100,000 ఎకరాల భూములతో ఒక రంగారెడ్డి అనే ఒక ఫ్యూడల్, ఒక భూస్వామి పేరుతో ఒక జిల్లా, యాంటీ కాన్స్టిట్యూషన్ కదా, రాజ్యాంగానికి వ్యతిరేకం కదా ఒక భూస్వామి పేరు పెట్టడం. అతనికి ఒక వారసత్వం, ఆ వారసత్వం ఒక పార్లమెంటుకు సభ్యుడు. ఏంటి జిల్లాలో ఒకటి మరణం ఏమిటి? ఒకడు అత్యున్నతంగా ప్రపంచంలో ఎక్కడా లేని గొప్పతనంగా మరొకడు బ్రతకడమే. ఇంత అగాధం ఏ దేశంలో లేదు ఈ ఆధునిక ప్రపంచంలో. మనుషులన్నీ అంతరాలు తొలగించుకుంటూ, మెట్లు దిగుకుంటూ, వర్గంతో కలిసిపోయి సహజీవన సూత్రంతో ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంటే యూరప్, అమెరికా, చైనా, ఇక్కడేంటి ఇంత వికృత పోకూడదు? ఒక భూస్వామి ఏలుతున్న షాద్నగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక భూస్వామి ఒక గ్రామంలో 100 ఎకరాలతో అత్యున్నతంగా తొలగుతుంటే ఆ భూస్వామి కళ్ళ ముందే ఒకడు నెత్తురు గక్కి టీబీ రోగం వచ్చి ఉస్మానియా హాస్పిటల్ మొత్తం షాద్నగర్, మహబూబ్ నగర్ చుట్టుపక్కల ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే టీవీ వచ్చి ఉస్మానియా హాస్పిటల్ వైద్యం చేయించుకొని చాపలు చుట్టుకొని శవాలు తెచ్చుకుంటున్నారు. మనకి హాస్పిటల్ కట్టించడానికి ఎవడూ లేడు. మన గోరి కట్టించడానికే ఉన్నది ఈ వ్యవస్థ.
ఈ తారతమ్యం ఎందుకు అని అంటున్నాను నేను. ఇంత తేడా ఎందుకు జరుగుతుంది అంటే రాజ్యాంగానికి అధిపతిగా ఉండి పార్లమెంటుకు పోయినవాడు ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి, ఆయన మామ రంగారెడ్డి, వాళ్ళ వారసుడు మరొక ఎంపీ, వాళ్ళ వ్యవస్థ ఒక రెడ్డి సిస్టమ్ ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన నేరగాళ్లలాగా రంగారెడ్డి జిల్లాని నెత్తురు తాగబట్టే మన 90% బీసీ ఎస్సీ ఎస్టీలు అన్ని రంగాల్లో ధ్వంసం అయిపోయి మరణిస్తున్నామని ఈ వేదిక మీద నుంచి బహిరంగంగా ప్రకటిస్తున్నా ప్రపంచం. సమస్య లేదు. ఒక సత్యాన్ని చెప్పాల్సిందే, ఒక సత్యాన్ని మాట్లాడాల్సిందే. సత్యం ద్వారా యుద్ధం జరగాల్సింది. సత్యం ప్రపంచంలోకి వచ్చి యుద్ధం చేసినప్పుడు, సత్యం గెలిచినప్పుడల్లా, సత్యం విజయవంతమైనప్పుడల్లా అబద్ధీకుడు పరాజితుడై వందల వేల లక్షల కోట్ల మంది పేదలు భూమి మీద బతికే అవకాశం వస్తూ ఉంటుంది. సత్యం ధర్మం గెలుస్తున్నాం. దానికోసం పోరాడిన వాడు మనిషి, దానికోసం యుద్ధం చేయని వాళ్ళు మనుషులు. ఎదుటి మనిషిని ఈ తారతమ్యాలను పోగొట్టడానికి జరిగే యుద్ధంలో పాల్గొనకపోతే మానవులు ఎట్లయితారు? రాజ్యాంగం కోరుకున్నది అదే కదా, భారత రాజ్యాంగం కోరుకున్నది అదే. అందుకని ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడల్లా మహబూబ్ నగర్లో పేదరికం అంటున్నారు, పేదలున్నారు. అనంతపురంలో భయంకరమైన పేదరికం, మహబూబ్ నగర్లో పేదరికం ఉందన్నప్పుడు ఈ పేదరికానికి ఎవడు బాధ్యుడెవడు, నేరస్తుడెవడు, నిందితుడెవడు? అందుకని ఒక ప్రజాస్వామ్య సూత్రం మరణిస్తాం. ఒక ప్రజాస్వామ్యం బ్రతికినప్పుడల్లా, ప్రజాస్వామ్యం విజయవంతమైనప్పుడల్లా బాధితులు కోట్ల మంది జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నా దృష్టిలో రష్యాలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ కన్నా 100 రెట్లు గొప్పది. ఇది సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడానికి త్రూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్తో, ఆయుధాలతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక విప్లవాన్ని సృష్టించి తెలంగాణలో రాజ్యాన్ని నిర్మించబోతుందని పట్టు. మనల్ని రాజులు చేయడానికి, మనల్ని మహారాజులుగా మార్చడానికి, అట్టడుగు వర్గాల ప్రజల్ని ఈ దేశ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఒక చాకలి కులస్తుని, ఒక మంగలి కులస్తుని, ఒక కుమ్మరాయని, ఒక మేఘరాయని, ఒక యాదవుని, ఒక పద్మశాలిని, ఒక విశ్వబ్రాహ్మణుని, ఒక ముదిరాజుని, ఒక యాదవుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వచ్చింది రాజ్యం. రెడ్ల పరంపర ఏమిటి? ఈ వారసత్వం నిస్సిగ్గుగా పరిపాలించడం ఏమిటి? ఎవరి గురుకుల రామకృష్ణారావు, ఎవరి మర్రి చెన్నారెడ్డి, ఎవరి తరఫున అసలు వీళ్ళు, ఎవరి ప్రతినిధులు వీళ్ళు? ఒక్క గ్రామంలో వైద్యం ఎందుకు చేయించలేదు? ఒక్క గ్రామంలో స్కూల్ ఎందుకు కట్టియలేదు? ఒక్క గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టించి మహబూబ్ నగర్ జిల్లాలో మనందరినీ విద్యావంతులు చేసినట్టయితే ఆనాడే గురుకుల రామకృష్ణారావు, ఓ మర్రి చెన్నారెడ్డో ఒక స్కూల్ కట్టించి ఆ స్కూల్ నుంచి మనం అమెరికా పోయినట్లయితే మన తల్లిదండ్రులు, మన గ్రామాలు, మన వ్యవస్థ ఎట్లా? అంటే స్కూల్ కట్టియకపోతే క్రమక్రమంగా వీళ్ళకి చదువు రాదు. హాస్పిటల్ కట్టియకపోతే వీళ్ళు క్రమక్రమంగా మరణిస్తారు. ఇదంతా తెలుసు వాళ్ళు. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నేపథ్యం, దాని పుట్టుకకి నేపథ్యం ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు ఒక సంఘాన్ని కట్టి ఒక ప్రశ్న పోరాటాన్ని తీసుకొని మనం ఎవరో మూలం తెలుసుకొని అసలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క ఇండిజినియస్ పీపుల్ ఈ
భూమి పుత్రులైన మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మన నేపథ్యం ఏంటి, మన వారసత్వ చరిత్ర ఏంటి, మన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మన బతుకులు ఎందుకు ఇట్లా అయిపోయినాయి, దీన్ని మార్చడానికి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి? ఒక్కరన్నా మన వారసత్వ చరిత్ర తెలుసుకుంటున్నారు? ఎవరి ముదిరా, ఎవరి మాదిగ, ఎవరి మాల, ఎవరి బెస్త, ఎవరి కుమ్మరి, కమ్మరి, మేదరి, ఎవరి యాదవుడు, ఎవరి ముదిరాజు, ఎవరి పద్మశాలి, ఎవరి విశ్వబ్రాహ్మణుడు, సమస్త సబండ కులాలైన బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క నేపథ్య చరిత్ర ఏంటి, వారసత్వం ఏం చేస్తారు? తెలవదు. గొర్రెలు కాయలేదే, గొర్రెలు కాయడం ఒక వృత్తి. కానీ గొర్రెలు కాయడం ఒకటే కాదే, గొల్లలు ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు రాజులు రాజులు. ఇది ఎందుకు చెప్పండి? ఈ మధ్య రేవంత్ రెడ్డి మాదిగోళ్ళు కూటమి రెడ్లంట. ఆయన కులం రెడ్డి అంటేనేమో నాయకత్వం అంట. ఆయన కులం రెడ్డి అంటేనేమో, రెడ్డి అంటే రొడ్డతనము, గ్రామాల్లో రెడ్డితనము, రెడ్డి అంటే నాయకుడు, ఆయన ఒక గ్రామానికి అధిపతి, రెడ్డి అంటే నాయకుడు అర్థం ఉంది. మరి మాదిగోళ్ళని కూటమి రెడ్డి అని ఎందుకంటాడు? చెప్పులు కుట్టడానికి 3-4 కిలోల బరువు ఉన్న గూటంతో శీలలు గుద్దుతాడు కాబట్టి, ఆ చెప్పు మంచిగా తయారు కావడానికి 3 కిలోల గూటాన్ని గుద్దుతాడు కాబట్టి మీరు చెప్పులు కుట్టేవాడని బహిరంగంగా రేవంత్ రెడ్డి ప్రకటిస్తే మాదిగోళ్ళు సప్పట్లు కొడతారు, ప్రొఫెసర్లు కూడా. మీరు చెప్పులు కుట్టే బ్యాచ్ కూటమి రెడ్డి అంటే, నేను రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే నేను నాయకుడిని, మీరు చెప్పులు కుట్టేవాళ్ళని ప్రకటిస్తే ప్రొఫెసర్లు సప్పట్లు కొడుతున్నారు. పాపం, అయ్యో. కూటమి రెడ్డి అంటే కులవృత్తిని చెప్తున్నాడు. కానీ ఈ దేశ భూమిని పరిపాలించిన ఆదిజాంబం అనే మహారాజు బిడ్డల మాదిగలని చెప్పగలరా రేవంత్ రెడ్డి? నువ్వు చెబితే ఆ గూటం తీసుకొని నీ కనగంతరాల కూర్చోడానికి బయలుదేరుతారు. మా వాళ్ళు గూటం తీసుకుని నీ నెత్తి మీద కూర్చోరు. ఒక యాదవుడు మహారాజు, ఒక ముదిరాజు, ఒక రాజు, ఒక యాదవుడు, ఒక కుమ్మరి శాలివాహనాలు మహారాజు అని ఒక్కొక్క కులానికి రాజులకి చరిత్ర. ప్రతి శూద్ర కులానికి రాజ్యాన్ని ఏలినటువంటి రాజుల చరిత్ర ఉంది. ఇది చెప్పట్లేదు. అందుకని మన భూమి పుత్రులైనటువంటి మనం సర్వశక్తుల్ని పోగొట్టుకొని ప్రశ్నించే నేపథ్యం లేదు, పోరాడే స్వభావం లేదు, న్యూనతా భావంతో బతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీలు వారెవరో వారికి తెలియజేయాలి, తామెవరో తమకు తెలియజేయాలి. ఒకరోజు అట బుద్ధుడి సమయంలో, గౌతమ బుద్ధుడి కాలం, ఒక రాజ్యం ఉందట, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తాను రాజ్య సింహాసనం మీద కూర్చోడానికి ఎన్నో యుద్ధాలు చేసి, ఆ యుద్ధాల్లో ఆ రాజు గెలవడానికి ఒక ఏనుగు తోడ్పడిందట. ఆ రాజు, ఆ ఏనుగు కొంచెం వయసు పెద్దబడి యుద్ధ విరామ సమయంలో ఆ రాజు ఏనుగు అడవిలోకి పోయిందట. అడవిలోకి పోయి ఆ పండు ఈ కాయ తినుకుంటూ ఆ ఏనుగు పోయి ఒక బురద మడుగులో చిక్కుకుందట. ఆ బురద మడుగులో చిక్కుకున్న ఆ ఏనుగు బయటికి రావటం, ఊబిలో చిక్కుకుంది. భయంకరమైన బురద మడుగు ఊబిలో ఆ ఏనుగు చిక్కుకుంది. ఆ ఏనుగు చిక్కుకుంటే ఒక రోజు అయింది బురదలో నుంచి రాలే, రెండో రోజు అయింది బురదలో నుంచి రాలే. ఏనుగు ఏడుస్తా ఉంది, ఇక నేను రాను కదా. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారు ఎన్నో ప్రయత్నాలు చేసిండు, పండు ఇసిరేసిండు, కాయ ఇసిరేసిండు, రమ్మని ఎన్ని సైగలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ విధంగా కూడా బయటికి రావడం లేదు. గొలుసులు పెట్టి కట్టేసినా రాలేదు, తాళ్లతో బంధించినా రాలేదు. ఏనుగు ఆ ఊరికి జ్ఞానం చెప్పడానికి గౌతమ బుద్ధుడు వచ్చిండు ఒకరోజు. అదే 3 రోజులు ఏనుగు బురద మడుగులో ఉన్నాడు. రాజుగారు అనేక రకాల ప్రయత్నించిండు,
ఎన్నో దేశాల నుంచి మనుషులను పట్టుకొచ్చాడు. ఎవరిని ప్రయత్నించినా దేశం అంతా కబురు పెట్టినా ఏనుగు బయటికి రావట్లేదు. అది ఏడుస్తూ ఉంది, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ గ్రామానికి గౌతమ బుద్ధుడు వచ్చి బుద్ధుడి దగ్గరికి పోయిండు రాజు. రాజావారు, నా ఏనుగు, నన్ను గెలిపించిన ఏనుగు బురద మడుగులో చిక్కుకుంది, అది ఎట్లా రావాలి అని. అప్పుడు బుద్ధుడు, అది చిన్న పనే కదా, ఒక చిన్న పని చేస్తే ఆ ఏనుగు బయటికి వస్తుంది అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఏమిటి అది? రాండి ఆ చెరువు దగ్గరికే పోదామని గౌతమ బుద్ధుడు రాజు మొత్తం ఆ చెరువు దగ్గరికి పోయి ముందు ఏనుగుని అలంకరించండి అని. ఫస్ట్ చేయాల్సిన పని ఏనుగుని అలంకరించండి. బురదలో ఎంత ఎత్తున్నా ఆ ఎత్తు ఎంత ఉంటే అంత ఆ ఏనుగుని అలంకరించండి. దాని మీద అంబారిని వేయి. ఏనుగు మీద యుద్ధానికి సిద్ధపడే ఏనుగుని ఎట్లా అలంకరిస్తారో ఆ ఏనుగుని యుద్ధానికి సిద్ధపడే విధంగా ఏనుగుని అలంకరించండి. పెద్ద పెద్ద బాజా భజంత్రీలు, ఘీంకారాలు మోగే యుద్ధ విన్యాసాలకు సంబంధించిన యుద్ధ వాతావరణాన్ని ఆ బురదమడుగు చుట్టూ, ఆ చెరువు చుట్టూ సృష్టించండి. ఇక ఏనుగుని యుద్ధానికి తీసుకుపోయే విధంగా ఏనుగు ఢమరుకాలతో మోగించండి వాయిద్యాలు. యుద్ధానికి సిద్ధపడే విధంగా ఏనుగుకి కావలసిన యుద్ధ వాతావరణాన్ని చుట్టూ సృష్టించండి. ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా 100 మంది సైనికులతో, 100 మంది పోరాట వీరులతో మరో దేశాల మీద, మరో రాజ్యం మీద దండెత్తడానికి కావలసిన యుద్ధ వాతావరణాన్ని ఏనుగు చుట్టూ నిర్మించండి అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. రాజు అదే విధంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఢమరకాలు మోగించడానికి సిద్ధపాటు చేశాడు. బుద్ధుడు 1, 2, 3 అని అనేసరికే యుద్ధ పేరి మోగించండి అని చెప్పాడు. యుద్ధ పేరి మోగించగానే నేను రాజ్యం కోసం యుద్ధం చేయాలని ఏనుగు భూమిని బద్దలు చేసుకొని బయటికి వెళ్ళింది. తెలంగాణలో నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని రాజ్యం కోసం యుద్ధానికి బురదమడుగులో చిక్కుకున్న, అగ్రకుల భూమిలో చిక్కుకున్న నా ప్రజల్ని భూమిని బద్దలు చేసి లాగడానికే ఈ యుద్ధం మొదలు పెట్టామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది రాజ్యం కోసం చేసే పోరాటం, ఇది యుద్ధం కోసం చేసే పోరాటం, ఇది మన యుద్ధ రీతి, మన యుద్ధ స్వభావం. బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే యుద్ధ వీరులు, రాజ్యం కోసం యుద్ధం చేసే వీరుల పోరాట చరిత్ర కలిగిన వారసత్వ చరిత్ర ఉన్న వాళ్ళం. ఒకనాడు తెలంగాణలో, భారతదేశంలో ప్రపంచానికే ఆదర్శమైన రాజ్య నిర్మాతలం. మామూలు వ్యక్తులను కాదు, రాజులు. రాజుల బిడ్డ రిక్షాలోకి వెళ్ళు. రాజుల బిడ్డలకు వైద్యం లేదు, రాజుల బిడ్డలకి చదువు లేదు, రాజుల బిడ్డలకి ఒంటి మీద బట్ట లేదు. రాజుల బిడ్డలు గొంతుల నుంచి నెత్తురు కట్టుకొని టీవీ నుంచి చచ్చిపోతారు. మన అయ్యలు, అమ్మలు, తాతలు, ప్రతి ఒక్కరు. ఎవరు మాట్లాడారు? ఎందుకు ఈ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోతుంది? గ్రామాలలో ప్రతి ఒక్కడు ఎందుకు కాంప్రమైజ్? 100 కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెడితే 70-80 కోట్లు తాగుడికి, మటన్ చికెన్కి ఖర్చు పెట్టి మన దేహాలను ఎందుకు కొనుక్కుంటాడు వాడు? అసలు ఎంత నేరం, ఎంత పాపం! ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని 100 కత్తులతో పొడిచి చంపడానికి, 100 కత్తులతో ఒక రెడ్డి రాజ్యాంగాన్ని నరికి చంపడానికి 100 కోట్ల రూపాయలు మటన్లు, చికెన్లకి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టి నా రాజుల బిడ్డల్ని కొనుక్కుంటారా మీరు? ఇది అడగడానికి బయలుదేరదు. ఇది అడగడానికి బయలుదేరద్దా? నీ 100 కోట్లు నా తల్లిదండ్రులైన నా శరీరాలకి మందు పోసి మెదల్ని మత్తుగా మార్చి ఆ శరీరాన్ని కొనుక్కొని ఆ శరీరంతో నీకు కావలసిన ఓటు వేయించుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాను నా రాజుల బిడ్డలు. ఎందుకు? అంబేద్కర్ రాజ్యాంగం రాసి రాజ్యాంగంతో రాజ్యానికి వస్తారేమో, రాజ్యాంగ చైతన్యం వెళ్ళి విరిస్తే భూమి, సంపద, ఆస్తి సమానంగా పంచి అధికారం కోల్పోయి అట్టడుగు వర్గాలు ప్రజాస్వామ్య సూత్రంతో సింహాసనం మీద కూర్చుంటారేమో, రాజ్యాంగం సిస్టాన్ని మొత్తం మార్చి పారేస్తుందని గ్రహించి రెడ్డి అగ్రవర్ణ మొత్తం వ్యవస్థ భుజం మీద గుడ్డళ్ళు పట్టుకొని రాజ్యాంగాన్ని నరకడానికి. ఎవరు మాట్లాడాలి? అది ఎవరు ప్రశ్నించాలి? విషయం 100,000 మంది యువకులు ఏం చేస్తున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు వ్యవస్థ గురించి?
ఎవరు ఏం పనిలో ఉన్నారు? ఇది అరే నువ్వు రాజు కావడానికి, వ్యవస్థ మారడానికి నీ కోసం. అంబేద్కర్ అంటే అంటరాని 80 కిలోల దేహం కాదు. వాడు అట్లా చూసిందంటే వాడంత నీచుడు, పాపాత్ముడు ప్రపంచంలో లేడు. సామ్రాట్ అశోక చక్రవర్తి మీదుగా, మౌర్య సామ్రాజ్యం నుంచి సంత్ రవిదాస్ మీదుగా, శివాజీ మీదుగా, సాహు మహారాజ్ జ్యోతిరావు ఫూలే మీదుగా వచ్చిన వారసత్వ ఆలోచన నింపుకున్న, శరీరంలో నింపుకున్న దేహమే డాక్టర్ అంబేద్కర్. అది శరీరం ఏంటంటే అది ఆలోచన, 70 కిలోల ఆలోచన అంబేద్కర్. అంబేద్కర్ ప్రపోజ్ చేసింది ఈ దేశం ముందు ఏంటి? పక్కన ఏంటి? 60 కిలోమీటర్లు పోతే ఏంటి? కర్ణాటక. ఇక్కడ దాకా పరిపాలించిండు ఎవరో? బసవేశ్వరుడు. అంటరాని వాణ్ణి వాటేసుకొని అంటరాని చర్మకారులతో కలిసి బసవేశ్వరుడు రాజ్యాన్ని పరిపాలించాడు పక్కన కర్ణాటకలో. వదిలిపెడతావా బసవేశ్వరుడు? తీసుకొస్తాం. ఆడెవడో లింగాయతు మళ్ళా అధికారాన్ని చెలాయించవచ్చు అణగారిన వర్గాలు. ఒక పక్కన బసవేశ్వరుడు, వెనక వీరబ్రహ్మం గారు, ఇక్కడ ఉన్న సమ్మక్క సారలక్కలు, పక్కన ఉన్న పండగ సాయన, అటు పక్కన సత్తారు సర్వాయి పాపన కావడు, ముందుకు పోతే ఆదిలాబాద్ లో పద్మశాలి కులంలో పుట్టిన ఎవరైనా కొండ లక్ష్మణ్ బాబు. ఎంతమంది 700 సంవత్సరాల క్రితం ఒక రాజ్యం మీదికి పోయి రాజ్యాన్ని సృష్టించిన అక్షరముక్క రాని సమ్మక్క సారలక్కలు మనకు వారసత్వం కాదు. భూమి పుత్రులైన మనం ఈ అద్భుతమైన తెలంగాణ సౌందర్యం, రాళ్ళు గుట్టలు మంచు పొరల్లో బతుకుతున్నాం. అమాయకత్వం. ఒక తెలంగాణ ప్రపంచంలో అత్యంత కుబీరుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అత్యంత కఠిన పేదరికం తెలంగాణలో. బీసీఎస్సీ ఇంత బలం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఎందుకు వచ్చింది? ఇంత కఠిన దారిద్ర్యం వీళ్ళకి ఎందుకు వచ్చింది? 200 మంది లేరు నవాబ్ సెటప్ అంట. ఎవడి కుట్రలకి, ఎవడి మాయమాటలకి, ఎవడి బ్రాహ్మణికల్ మనవాద సిస్టానికి తలవొక్కి అగ్రవర్ణ వ్యవస్థ సిస్టమ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ డైనాసిటీ మొత్తం ముస్లిం డైనాసిటీ బ్రెయిన్ కి ఈ వర్ణ వ్యవస్థ విషాన్ని పెట్టి మెదళ్ళకి అగో వాళ్ళతోటి మళ్ళీ గ్రామాలలో ఆధిపత్యం. అందుకనే ఒక ప్రశ్న, ఒక ప్రజాస్వామ్య సూత్రం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఈనాట రేవంత్ రెడ్డి మంచిరేవుల్లాట 200 కోట్లతో శివుడు గుడి కట్టించాడు. నిన్ను ఎవడన్నా అడిగినాడరా గుడి కట్టేమని అక్కడ మంచిరేవులు? నేను మూసినది బాగు చేయించమని ఎవడన్నా చెప్పినని. శివుడి సమానత్వం అంటే ఏంటో తెలుసా? శివుడి సమానత్వం అంటే తెలంగాణలో ఉన్న భూమిని మొత్తాన్ని, రేట్ల దగ్గర ఉన్న భూమిని అణగారిన వర్గాలకు పంచు. అదే శివుడు చెప్పిన మాట. చాలా పంచు. నేను గుడి ఎవరు కట్టేమన్నా? అదేనా కబీర్ చెప్పింది? గంగానదిలో మునిగేందుకు పోతాను, నీ మనసును కలుషం చేసుకో, ఆడే శివుడు ఉన్నాడని చెప్పాడు కబీర్ దాస్. ఆ సంత కబీర్ దాస్ శిష్యుడే షిరిడి సాయిబాబా. ఆయన ఎవరో కాదు. ఆ సంత కబీర్ దాస్ శిష్యుడే షిరిడి సాయిబాబాకి సహచరుడు అయినటువంటి జ్యోతిరావు ఫూలే. ఎవడు కట్టేమన్నాడా 200 కోట్లు పెట్టి గుడి? అంటే గుడి సెంటిమెంట్ తీసుకొద్దామనా? నువ్వు ఆ పని చేయబాకాలి. నీ మూసినదినే ముట్టుకోవద్దాను. మూసినది అట్లా దగ్గరబెట్టు. శివుడి సమానత్వం అంటే రాజ్యాంగమే. రాజ్యాంగ సమానత్వం ఉన్నది ప్రియాంబుల్. నువ్వు శివుడి గుడి కట్టేవాకు తెలంగాణ గడ్డ మీద భూమిని అణగారిన వర్గాలకు పంచు. తెలంగాణ గడ్డ మీద విద్యని అందరికీ అందించు. తెలంగాణ గడ్డ మీద అందరికీ ఆరోగ్యం, విద్యని, భూమిని, ఉపాధిని, సమస్తాన్ని. యూరప్ దేశాల్లో ప్రతి మనిషి వాడు క్యాపిటలిస్ట్ అయినా చదువిస్తాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా హాస్పిటల్ కట్టించాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా కార్మిక హక్కులు మొత్తాన్ని నెరవేరుస్తాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా మనిషిని సమానంగా చూస్తాడు, వాడు క్యాపిటలిస్ట్. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఆ పని చేయవా? నువ్వు ఆ పని చేయకపోతే రాబోయే ఎన్నికల్లా చార్మినార్కి ఉరి తీసి మూసి నదులు కనిపిస్తాను. ఈ రాజ్యం ఉరి తీస్తాం చార్మినార్కి. రేవంత్ రెడ్డి దేహాన్ని చార్మినార్కి ఉరి తీసి మూసీ నదిలో కలిపి బీసీఎస్ ఎస్టీల రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి జరుగుతున్న యుద్ధమే బీసీఎస్ ఎస్టీ.
నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ జ్ఞానం నిన్న మొన్న రేట్లది, మా జ్ఞానం సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి చూస్తున్నా, వారసత్వ చరిత్ర నుంచి పుడుతున్నాం. మగధీర సినిమా కూడా 400 మరి 3000 సంవత్సరాల చరిత్ర. 3000, 1 కాదు 2 కాదు, అది మరి సంగతి. అందుకనే సామ్రాట్ అశోక చక్రవర్తి వారసుడు ఎక్కడ? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎక్కడయా? అశోకుడి కొడుకు ఎక్కడయా? మేము నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా బూడిదే చేస్తావు. నువ్వు పైసలు లేకుండా 500-600 కోట్లు కొట్టుకొని వద్దాం అనుకుంటాను. 5-6 వేల కోట్లు, 5-6 వేల కోట్లు, 20,000 కోట్లు తెద్దాం అనుకుంటున్నాడు రేపు ఎన్నికలకి. మూసీ నది మీద నుంచో ఇంకో నది నుంచో తీసుకొని వచ్చి ఒక 20,000 కోట్లతో తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మటను, మందు, చికెను నాయకులు అడగంత డబ్బులు ఇచ్చి మళ్ళా రెడ్డి రాజ్యం స్థాపించబోవడానికి నీ 2వసారి కూడా ముఖ్యమంత్రి అవుతా అంటాడు. నువ్వు 3 కోట్ల మందికి మటను, చికెను, మందు పోసి నా సామ్రాట్ అశోకుడి బిడ్డల్ని కొనుక్కోవడానికి నువ్వు సిద్ధమైతే నా శరీరాలన్నింటినీ సామ్రాట్ అశోకుడి జ్ఞానంతో నింపబోతున్నా. ఎట్లా కొంటవు చూస్తావు? ఎట్లా కొంటవు? నేను ఆత్మల్ని కట్టుకోవడానికి బయలుదేరాను. నా ప్రజల ఆత్మ కట్టుకుంటాను. నా ప్రజలకు ఆత్మ లేకుండా చేసింది కానీ, నా ప్రజలకు ఆత్మ లేకుండా చేసిందిగా, నా ప్రజలకి స్వాభిమానం లేకుండా చేసిందిగా, నా ప్రజలకి ఆత్మాభిమానం లేకుండా కేవలం మీ చేతుల పనిముట్లులాగా మీ బడిలో ఒక వెట్టి చాకరీ చేసి, ఆనాడు వెట్టి చాకరీ ప్రతి ఒక్క అయ్య, ప్రతి ఒక్క కులంలో ప్రతి మా తాతనికి వెట్టి చాకరీ చేసిందిగా. నీ కారుతో నడిపినదని, అమ్మని అక్కని తిట్టినావు, లంచ కొడుక లమ్మిడి కొడుక అన్నావు, మా తల్లి ఎంటికలు పెట్టి గుంజినావు, మమ్మల్ని దనినావు. ఈ మాటలు నాలాంటి వాడు అంటాడని భావోద్వేగాలు సృష్టించేవాడిని అరెస్ట్ చేస్తాడు. ఆయన బిల్లు తెచ్చి చేయరు, నన్ను అరెస్ట్ చేయలేవు. చూస్తా, భూకంపం సృష్టిస్తా తెలంగాణ. నాలాంటి వాడిని అరెస్ట్ చేయడానికే భావోద్వేగాలు సృష్టిస్తాడు. భావోద్వేగాలు ముందు జాగ్రత్త. సమస్య లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలు సవాల్ని స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు. సవాల్. అందుకని సినిమాలలో హీరోలు చూసి సప్పట్లు కొట్టడం ఆపేయండి. మీరే హీరోలు అయ్యా బాబు, మీరే హీరోలాగా బయలుదేరండి. ఎవరికి సప్పట్లు కొట్టుద్ది. అందుకని తెలంగాణ గడ్డ మీద ఒక చరిత్ర సృష్టించాం. అణగారిన వర్గాల ప్రతి అయ్య చాకరీ చేసి చిగ్గు తెచ్చుకుందాం, రోషం పుట్టకూడదాం. ప్రతి తాత చరిత్ర తీసుకోండి. మన అయ్యలు ఎంత మంచోళ్ళు తెలుసా? ఎంత మంచోళ్ళో తెలుసా మన తాతలు అయ్యలు? ఒక్క రూపాయి ముట్టుకోరు, ఒక అబద్ధం ఆడరు, రోషంతో సచ్చిందని భక్తులు మన తాతలు. ఎవరి చరిత్రగా తీసుకోండి. ఊళ్ళో ఈ చరిత్ర రెడ్డి గారి ఇళ్ళల్లో ఉంటుంది, అడగండి ఒకసారి. అడిగిరాండి అంటున్నా ఒకసారి, నేనే ఉంటుంది అడిగి రాకు. ఎందుకంటే మన తాతలు అయ్యలు నానమ్మలు నీతిగా బతకాలు రాకూడదు, కానీ రక్తంలో అణువణువు నేర్పుతారు కాబట్టి మనం నీతిగా బతుకుతాం. ఎందుకంటే సామ్రాట్ అశోకుడి బిడ్డలం కాబట్టి. మాకు రెడ్లలో పెద్ద, మాకు ఎవరి మీద వైషమ్యం లేదు. నేను అగ్రకులాలతో కూడా కలిసి పనిచేస్తాం. దిల్లు ఉండాలి లోపల, దిల్లున్నడితో పనిచేస్తాం, సమస్య లేదు. అగ్రకులాలతో మాకు హృదయం ఉండాలి. అరే ఇంత మంచి చూపిస్తే మొత్తం సచ్చిందాకా యుగ యుగాలు మేము రుణపడి ఉన్నట్టుంటాం. మా ఊళ్ళో ఎవడన్నా ఇంత మంచోడు దొరికితే చాలు మాకు. రెడ్డి గారు, ఇంకో రెడ్డి సాగు అరే మంచోడు అని. ఆయన చస్తే వాడు ఇంట్లో ఎవడు ఏడాడు, మేమే ఏడుతాం. వాడు ఇంట్లో ఏడవడానికి కూడా ఎవడు తొందర మీరుగా వదలపడేయండి అంటే మా అదిగోళ్ళకి ఇస్తే వాడు కాలిందా ఉంటాడు. వాళ్ళ చుట్టాలు కూడా ఎవడు ఉండడు. టాప్న తల పగిలినాక అప్పుడు సచ్చింది తేలి అని బూడిద ఈడిద బొక్కలు ఇక్కడ వాళ్ళకి ఇచ్చి అప్పుడు మేము మీ శవం కాడ కూడా ఉండే ఓపిక లేదు. మీరు పరమైన వైపు ఏం చేస్తారో తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాం, తెలంగాణ గడ్డ మీద ప్రజాస్వామ్యాన్ని స్థాపించింది. ప్రజాస్వామ్యం అంటే దేవుడి కార్యం. ప్రజాస్వామ్యం అంటే అది దేవుడి కార్యం. అని ఒక సంపదని సమానంగా పంచడం, మనిషికి మనిషికి మధ్య సహోదర భావాన్ని స్థాపించడం.
మనిషి మీద మనిషి వికృత ఆధిపత్యాన్ని ఎదురించే స్వేచ్ఛగా బతకడం, ఇది దేవుడి కార్యం. ప్రజాస్వామ్యం మహాదేవుడి కార్యమే. అలాంటి దేవుడి కార్యం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి మారు రూపు దేవుడి కార్యం. మరి అందుకనే దేవుడి కార్యాన్ని దేవుడే చేయాలి. ఎవరు దేవుళ్ళు? ఎవరు దేవుళ్ళు? బీసీ ఎస్సీ ఎస్టీలే దేవుళ్ళు. మనమే చేయాలి ప్రజాస్వామ్య కార్యాలు. మరి దెయ్యాలు ఎవరు? ఎమ్మటి వస్తుంది ప్రశ్న. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులంతా దెయ్యాలు, సైతాన్. మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమా నువ్వు అనుకూలం? ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి మరి. అందుకనే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించాలి. ప్రతి ఉదయంతో కట్టడం, నాన్ సేలబుల్గా. ఇప్పటికే ఒక లైన్ వచ్చింది జనంలో, ఆ అంజుడికి అమ్మ పైసలు ఏమో తక్కువ, వాడి దగ్గర పైసలు తీసుకొని ఎవడు పెట్టి వాడికి ఓటేయాలని కాడికి వచ్చింది. ఇది 50% వచ్చింది. ఎట్లొచ్చిందో వచ్చిందా అమ్మ? ఇంకొక 50%. అరే ఈ అగ్రకులానికి ఎవరికి ఓటు మనోడికి వేసుకోవాలంట. ఇదే ఆత్మల్ని కట్టడం, ఇదే ఆత్మల్ని కట్టడం. ఆత్మలు కట్టుకుంటూ తిరుగుతుంది. ప్రతి గుండెలో శివుడిని స్థాపించుకుంటూ పోతున్నాం. శివుడి రాజ్యం తీసుకొస్తున్నాం. శివుడి సమానత్వ రాజ్యాన్ని తెస్తాం. అదే భారత రాజ్యాంగ సూత్రం. అందుకనే మేమేమంటున్నామంటే, తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ స్థాపించాం. ఎందుకు స్థాపించాం? తెలంగాణలో యుగాలుగా, వందల వేల శతాబ్దాల నుంచి ఒక ఆధిపత్యం, ఒక వికృత తాండవం జరుగుతుంది. దాని ద్వారా కోట్ల మంది మరణిస్తున్నారు. ఒకరికి చదువు లేదు, తిండి లేదు, విద్య లేదు. ఒకడు అత్యున్నతంగా కళ్ళ ముందే పోతున్నాడు. గ్రామం నుంచి అమెరికా పోతున్నాడు, విదేశాలకు పోతున్నాడు, రాజ్యానికి పోతున్నాడు, అన్ని వెళ్తున్నాడు, లాస్ట్కి పైకి పోతున్నాడు. ఇంత పోతున్నాడు కదా, ఒకడు అక్కడే భూమిలో కలిసిపోతాడు. మేము చచ్చిపోతే దిక్కు మొక్కు ఉండదు శవం దగ్గర. బొంద పెట్టడానికి పైసలు ఉండవు మా దగ్గర. శవాన్ని బూడిద చేసి కాల్చి దాన కార్యక్రమాలు చేయడానికి ఏ శవం దగ్గర 10 రూపాయలు. ఆ 100 రూపాయల కోసం ఊళ్ళో మళ్ళా దొర దగ్గరికి పోయేటట్టుగా తయారు చేస్తాడు ఆ శవాన్ని. గ్రామంలో మన వాళ్ళు చనిపోతే 200 రూపాయలు మళ్ళా దొరగారి దగ్గరికి పోయి చిరిగిన చింపిరి బట్టలతో ఆ భార్యో తల్లో, మావాడు చచ్చిండయ్యా, మయ్య చచ్చిండో, మా కొడుకు చచ్చిండని ఆ చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో, బొక్కలు వెళ్ళిన తల్లి శరీరం పోయి 500 తెచ్చుకొని దానం చేసుకుంటాం. ఈ బతుకు ఉన్నదా మన దేశం? ప్రపంచంలో ఈ బతుకు ఉన్నదా? ఏ దేశంలోనే లేదు. ఆ విధంగా ఇంత ఘోరమైనటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థని మార్చడానికి కాన్స్టిట్యూషన్ ఆర్మీ, భారత రాజ్యాంగ సైన్యం, అంబేద్కర్ ఆర్మీని, ఫూలే అంబేద్కర్ ఆర్మీని సృష్టించడానికే బీసీ ఎస్సీ ఎస్టీ చేసి పుట్టించారు. అందుకని ప్రతి మనిషి నేనేమంటానంటే దేహాలుగా మారిపోతున్నాం. దేహాలుగా మారిపోయి ఆత్మాభిమానం, ఆత్మ స్వాభిమానం లేకుండా పెరుగుతున్నాం. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ఇంత బలమైన, ఇంత పునాదితో, ఒక సైద్ధాంతిక తాత్విక పునాదితో సామ్రాట్ అశోక చక్రవర్తి లెగసీని కంటిన్యూ చేయాలి. ఇప్పుడున్నటువంటి ఫ్యూడల్ సిస్టమ్, క్యాపిటలిస్టిక్ ఫ్యూడల్ సిస్టమ్ దీన్ని రిప్రజెంట్ చేసి, దీని ప్రతినిధులైన రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాన్ని కురుకటి వేళ్లతో కూల్చి పారేసి అట్టడుగు వర్గాల్ని మళ్ళీ సామ్రాట్ అశోకుడి లాగా రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టే రాజ్యాంగ పనిని ఎందుకు ఎత్తుకున్నాం? ఇది ఏ రాష్ట్రంలో ఇంత బలంగా, ఇలాంటి తరుణంలో ఎందుకు ఇంత పెద్ద పని? అంత పరిస్థితి తెలంగాణ. అందుకని ఏ గ్రామంలో అయినా కులానికి 10 మంది యువకులు, 10 మందో 5గురు, ఒక్కొక్క వ్యక్తి
జ్ఞానంతో సోల్జర్గా మారుతామంట. గ్రామానికి ఒక నాయకుడు తయారు కావాలంటున్నా. అమాయక ప్రజలారా, ఈ హాల్లో నుంచి ఎందుకు మనం తెలుసా? రాజకీయ కోరికలు లేకపోతే వెళ్ళిపోండి నాయన అని ఎందుకన్నా తెలుసా? ఈ సమావేశ మందిరంలో రెట్లంతా కూర్చుని ఉంటాయి. నా మాటల్ని బా ఏం చెప్తున్నాడు రా ఈ మనిషి. ఈ ఆలోచన తీసుకుపోయి మా గ్రామాన్ని కడితే ఎంపీటీసీనైతా, సర్పంచ్నైతా, ఎమ్మెల్యేనైతా, మంత్రినైతా, ఇతడి ఆలోచనలు తీసుకుపోయి కోట్ల మందిని తయారు చేస్తే రాజ్యం వస్తుంది. దాని ద్వారా ఎమ్మెల్యేలం అవుతాం, మంత్రులం అవుతామని రెట్లు అనుకునేటోళ్ళు మీరు అనుకోవట్లేదు నాయన. ఈ పిచ్చోళ్ళతో నేను దావా బతక. ఈ అమ్మాయి కొద్ది నేను చచ్చే రోజు వచ్చింది. మీకు అర్థం కావట్లేదు. ఈ భావజాలాన్ని తీసుకుపోండి. ఈ భావజాలాన్ని తీసుకుపోయి నీ గ్రామంలో ఉన్న 10,000 మందిని కట్టు, నీ మండలంలో ఉన్న 50,000 మందిని కట్టు. ఈ భావజాలం తీసుకుపోయి 3 కోట్ల మందిని కట్టి ముఖ్యమంత్రి అని చెప్పడానికే ఈ భావజాలం తీసుకొచ్చారు. ఇది టీఆర్ఎస్ లో రెట్లకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి పంచగట్టగానే రెట్లకు అర్థమైంది. అమ్మ రాజశేఖర రెడ్డి బొమ్మని ఇట్లా తిప్పితే ఊళ్ళో రాజ్యం వస్తుంది ఆడుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న పాపం రెడ్డి గారు. కేసీఆర్కి ప్రథమ శ్రేణి సైన్యం, అగ్రగామి ప్రథమ శ్రేణి ఫస్ట్ 4 ఫ్రంటల్ సోల్జర్స్ ఎవరో తెలుసా? కేసీఆర్ రెడ్లు. అమ్మ ఈ రెడ్డికి కొద్దిగా నాయకత్వం పిచ్చున్నారా? నీ అమ్మ అవసరమైతే వీడు అన్నను చంపడానికి రెడీ. తమ్ముడి మీదకి అన్నైనా పోతాడు, అన్న మీదకి తమ్ముడైనా పోతాడు, అయ్య మీదకైనా పోతాడు. కుటుంబమే కత్తులు తీసుకొని చంపుకుంటుంది ఆ నాయకత్వం కోసం. ఇందులో ఒకరిని పట్టుకోవాలని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో రెట్లు ఉన్న ఇంట్లోనే పోలు పెట్టి, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ రెట్ల ఇంట్లోనే ఒక రెడ్డిని బట్టి తన పార్టీ కూడా 10,000 గ్రామాల్లో రెట్లని పెట్టి కథానాయకులుగా సృష్టించి వాళ్ళ నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీలని బలిపీఠం మీద ఎక్కించి ఆ 10,000 గ్రామాల్లో రెట్లకి నాయకత్వం ఒప్పచెప్పి నీ ఒక్కడనే వెలమైన కదరా రాజ్యం అంతా రెట్లదే అని చెప్పి వాస్తవానికి రాజ్యంలో భాగస్వామ్యం ఇచ్చిండు రెట్లకి. ముస్లింలకి ఎంతో కొంత భాగస్వామ్యం ఇచ్చిండు ఎంఐఎంతో కొంతవరకు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు సార్ బలి పశువులు, బలిపీఠం, బలి పశువులమ్మా. తెలంగాణ రాజ్యం, తెలంగాణ వస్తే సాలాటేనకి. ఎందుకు నాయన తెలంగాణ? ఎందుకు తెలంగాణ? నాకు చెప్పాలి కథ. ఎందుకు తెలంగాణ నాకు చెప్తే ఆరట నాకు చెప్పాలి. ఉద్యోగాలు ఎట్లా ఉద్యోగాలు తెలంగాణ చెప్పాలి నాకు. ఆడేడు ఆంధ్రుడు 4 ఉద్యోగాలు తీసుకుంటే నీకెట్లా 4 ఉద్యోగాలు? ఆ వచ్చిన 4 ఉద్యోగాలు 3 కోట్ల మందికి వస్తారా? ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని 3 కోట్ల మంది ముందుకి కేసీఆర్ తెచ్చినప్పుడు, కరీంనగర్లో బహిరంగ సభ పెట్టినప్పుడు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నటువంటి ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి మూసీ నది ఒడ్డున అందులో మీటింగ్ పెట్టినప్పుడు ఏ ఒక్కలేనా పోయి నువ్వు తీసుకొచ్చే తెలంగాణ రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య వాటా ఎంత అని మాట్లాడినావమ్మా? రాజ్యంలో ముదిరాజుల వాటా మాట్లాడినావా? మాదిగల వాటా మాట్లాడినావా? ఏ కులం వాటా మాట్లాడినావు రాజ్యంలో? తెలంగాణ రాజ్యం వస్తే లక్షల ఎకరాల భూమిలో అణగారిన వర్గాల వాటా ఎంత సార్? భూమిని ఎంత పంచుతారని మాట్లాడినావా? మరి ఏ వాగ్దానం లేకుండా నువ్వు ఎట్లా పోయినావు తెలంగాణ? ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీ చేసి వాగ్దానం ఇస్తుంది. రాజ్యం వస్తే తెలంగాణలో మన రాజ్యం వస్తే భూమిని మొత్తం ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాన్ని, భూమిని, సంపదని, సర్వాన్ని అన్ని కులాలను తల ఎంతమందో తలకింత యాడని కూసినట్టు పంచుకుంటాం తెలంగాణ రాజ్యాన్ని. ఆడ ముక్క తక్కువ అయితే తనుకుంటారుగా యాడలు కూసిన కాడ. సేమ్ ఈ రాజ్యంలో కూడా అంత మాటగా. అందుకని ఇది మనం చేయాల్సిన పని. ఎందుకు? మీ అయ్యే నెత్తురు చిమ్మి దగ్గితే నెత్తురు కక్కి రక్త మాంసాలని నీ ఊరు భూమి గొప్ప చెప్పిండు కదా. నీ తల్లి నడుము పోయేటట్టుగా నాట్లేసి భూమికి పంచింది కదా తిండి గింజలు. నీ కుటుంబం అంతా నెత్తురు ధారపోసి అదే ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కింద రక్తం కక్కుని చచ్చిపోయింది కదా మన కుటుంబం. ఆ తాతకి రుణం చెల్లించడానికి, పైన ఉన్న మన తాతల ఆత్మ శాంతించడానికి, మన అయ్యల అమ్మల ఆత్మ
శాంతించడానికి, వాళ్ళకి రుణం చెల్లించుకోవడానికి తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం యుద్ధం చేద్దామండి. ఇంకా లేదు, ఇది రోషంపుడుగా కాదు. నేను నువ్వు ఎట్లెట్లా ఇచ్చులెచ్చులా తిరుగుతావు, బండి మీద బుల్లెట్ వేసుకొని ఎన్నికలు పెంచి పల్ల బాధాల నీ రాజ్యం చేయకుండా ఎటు తిరుగుతున్నారు బుల్లెట్ మీద కట్టేసుకుంటాడు. వాడు జూనియర్ ఎన్టీఆర్ లాగా పెంచుతూ ఉంటాడు గడ్డాలు గిడ్డ. వాడు మనవికి తిండి తిని రోజు 2 కిలోల జీడిపప్పు తింటే వాడికి సరిపోయింది. వీడి పీనిలాగా ఉంటాడు, మనవాడు గడ్డాలు గిడ్డాలు పెంచుతాడు. అందుకనే నువ్వు స్వాభిమానంగా బతకాలి, నువ్వు అందంగా బతకాలి, నువ్వు అందంగా తయారు కావాలి, సమస్య లేదు, చాలా గ్రేట్గా ఉండాలి. కానీ నీ వారసత్వ చరిత్ర సంగతి, నువ్వు ఈ రాజ్యాన్ని నిర్మించడానికి చరిత్రే. తమిళనాడులో బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసమే పనిచేస్తాడు. నీకన్నా స్టైల్ ఉంటుంది తమిళనాడు. ఎందుకంటే ప్యారిస్ తర్వాత చెన్నై స్టైల్స్ని ప్రొడ్యూస్ చేసి, స్టైల్ అంతా తమిళనాడు నుంచే వచ్చేది, భారతదేశంలో ఎక్కడ రాదు. అంత స్టైలిష్గా ఉంటుంది. అంత స్టైలిష్గా ఉన్నాడు అగ్ర కులాలకి ఓటు వేయకుండా తన రాజ్యం కోసం తిరుగుతూ ఉంటాడు తమిళనాడు బీసీఎస్సీ ఎస్టీ యువకుడు. మరి నీ సంగతి ఏంది? నీదేదో చెప్పాలి. రెడ్డి గారి దగ్గర పోయి బండిలో పెట్రోల్ కొట్టించుకొని వాని బిర్యానీ తిని, వాని బీరు తాగి, వాని ఇంకోటి తాగి, వాని అమ్మడి తినడానికి కర్రలు తీసుకొని కొట్టడానికి వస్తాం వాని సభలలో పోయి. ఎట్లెట్లా వాని దగ్గర పైసలు ఆడుకొని వాళ్ళ ర్యాలీలలో తిరుగుతాడు. నీకు ఆ రాజ్యంలో సగం వాటా వస్తుందా? మీ అయ్యే నెత్తులు తాగింది కాబట్టి నీకు బీరు పోయించాడు. మీ అయ్యే నెత్తులు తాగిండు మాంసం తిన్నాడు కాబట్టి నీకు మాంసం పెట్టించాడు. మటన్ బిర్యానీ, చికెన్ కూడా కాదు అన్న. అందుకనే రోషం పుట్టకంటే అర్థం ఏంటి? రోషం నేర్పించే కాడికి పో. రోషం ట్యూషన్, నా ట్యూషన్ పేరు రోషం. రోజు నేర్పిస్తాం. ఇవాళ ట్యూషన్ మనం శారదనగర్లో విశారదన్ సారు ఈరోజు సాయంత్రం 6 గంటలకి సిగ్గు శరం నేర్పిస్తాడు. ఈరోజు సాయంత్రం సిగ్గు శరం నేర్పిస్తాడు విశారదన్ సార్. పాపం అయ్యో చాలా కాలం నుంచి ఆయన సిగ్గు శరం నేర్పిస్తాడు. సమస్య లేదు, సిగ్గు శరం నేర్పిస్తాడు. ఆత్మాభిమానం, స్వాభిమానం, ఆత్మని కట్టుకోవడం వారసత్వ చరిత్ర నుంచి వస్తుంది. ఆత్మ శిక్షణ, సోల్ ట్రైనింగ్ ఇస్తాం. సోల్ ట్రైనింగ్, ఆత్మకి శిక్షణ ఇస్తాం. ఆత్మని కడతాం, దానికి శిక్షణ ఇస్తాం. నాన్ సేలబుల్గా తయారు చేస్తాం. మనిషిని అమ్ముడు పోని వ్యక్తులు తయారు చేస్తాం. అమ్ముడు పోని వ్యక్తులు తయారు చేస్తాం. అమ్ముడు పోకపోతే, మనిషి అమ్ముడు పోకపోతే వాడు ప్రపంచాన్ని జయించినట్టు. ఎందుకంటే ఆత్మ తయారైన వాడిలో సృష్టించబడుతుంది, జనించబడుతుంది, క్రియేటివిటీ పవర్ వస్తుంది, విచక్షణ వస్తుంది, పీస్ వస్తుంది, శాంతి వస్తుంది. ప్రపంచాన్ని విశ్లేషిస్తాడు. ప్రపంచంలో మనుషులకి, మానవాళ్ళకి కావలసినవన్నీ తాను నిర్మించాలనుకుంటాడు. ఆత్మ అవి ఆత్మను చంపేశారు కదా, ఆత్మను చంపారు కదా, మా బిడ్డలు ఆత్మ చంపారు కదా. మాకు ఆత్మ లేకపోబట్టే ఆవేశంతో పీపుల్స్ వాళ్ళ చేరినాం, మావోయిస్టులు చేరినాం, వాళ్ళంతా లొంగిపోయారు. ఈ అమ్మ 1000 మంది మావోయిస్టులు వచ్చారు. ఇప్పటికన్నా ఒక్కడన్నా మావోయిస్టుడు ప్రెస్ మీట్ పెట్టి దండం పెడతారు. ఇక తప్పుడు మార్గంలో పోయి మా వాళ్ళు అందరూ చంపినాం, మేమే రెచ్చగొట్టామని ఒక్కడన్నా అన్నాడా? అన్నాడు. ముప్పై ఏళ్ళ నుంచి చెప్తున్నాం మనం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఇప్పుడు ఆయన పీపుల్స్ వారి నుంచి వచ్చి ఇప్పుడు చేరుతున్నాడు ఏదైనా పార్టీలో, మళ్ళీ మన పార్టీలో చేరాడు. ఇది బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కదా. మావోయిస్టుల నుంచి కాంగ్రెస్లు చేరుతున్నాడు, ఒక మావోయిస్టుల నుంచి బీజేపీలు చేరుతున్నాడు. మావోయిస్టులో ఇద్దరు లొంగిపోయిన మావోయిస్టులలో 2 గ్రూపులు. అందులో ఒకడు బీజేపీ పక్షానట, ఒకడు కాంగ్రెస్ పక్షానట. మరి బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాన్ని తెచ్చే మా దాంట్లో చేరరా? నువ్వు వద్దనా మీరు రానియంలే కానీ నిన్ను చెప్తారు అంటే మీ కాదా అంటే మళ్ళీ లాస్ట్ ఇంకోతారు. ఆ విధంగా బీసీఎస్సీ ఎస్టీ చేసి గణతంత్ర సామ్రాట్ అశోక మౌర్య సామ్రాజ్య వారసత్వాన్ని నెత్తి మీద పెట్టుకొని బయలుదేరింది జేఏసీ. దీని ఆలోచన వయసు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ వయసు రేపు 31 సంవత్సరం కాదు,
రేపు 31కి 3000 సంవత్సరాలు గడిస్తుంది. ఎందుకంటే ఆలోచన వారసత్వం ఇది, జ్ఞాన వారసత్వం ఇది, వాక్య వారసత్వం. ఇది నమ్ముకున్నది డైలాగ్. మనిషికి మధ్య ఆలోచనతో జేఏసీ నిర్మాణం చేసి ఏం చెప్తుంది జేఏసీ? భూమిలో వాటా, సంపదలో వాటా, బీసీలకి 50% రిజర్వేషన్ల కోసం యుద్ధం. ఎస్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బీసీలకి 26-27 మండల్ కమిషన్ వేసి, అది కాంశీరామ్ గోల వల్లనో మండల్కి దేవీలాల్కి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కి మధ్య వైరం వల్లనో ఏదైతే ఏంది, ఆ ఠాగూర్ బిడ్డ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల్ కమిషన్ కి ఓకే చెప్పిండు, దాన్ని అమలు చేయడానికి అధిశాసనం చేసిండు. అలాంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పోరాటానికి ధన్యవాదాలు చెప్తున్నాం. దాంట్లో ఇలాంటి తమిళనాడులో జయలలిత బీసీ రిజర్వేషన్ల కోసం మహోయుద్ధం చేసింది. జయలలిత తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల చట్టం 9th షెడ్యూల్లో పెట్టింది. ఆమె అగ్రకుల బ్రాహ్మణ అయినటువంటి మాకు ఎటువంటి ద్వేషం లేదు. ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నాం వేదిక నుంచి. రేపు తెలంగాణలో ఏ అగ్రకులమైన 50% బీసీ రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తామని ఎవరైనా అంటే వాళ్ళ చెయ్యి పట్టుకొని కేంద్రం మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉండండి అందరినీ కోరుతున్నా ఈ వేదిక నుంచి రాస్తున్నాను. ఎందుకంటే బీసీలకి ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్ లేదు. ఇది సచ్చినట్టు కాదు, బతికినట్టు కాదు. బీసీ ఎందుకు మనాది ఉంటాడు, ఏబీసీ అన్నట్టు మనాది పడ్డట్టు. నేను ఇప్పుడే సాగు కబురు వచ్చినట్టు ఈ బీసీ అని చెప్ప చూడు. మరి వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా? కేంద్ర ప్రభుత్వం మోడీ ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తాడు? ఒకడు అన్నాడుగా, ఆయన ఉద్యోగాలు ప్రకటించట్లేదు సార్, సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు తీసేస్తాడని చెప్పాడు. అసలు మోడీ అనే వ్యక్తి ఒక భారతదేశానికి ప్రధానమంత్రి. ఎన్ని గ్రామాల్లో వైద్యం చేస్తున్నావు నువ్వు మనుషులు చచ్చిపోకుండా? ఎన్ని గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కట్టించి మా బిడ్డలందరూ అమెరికా పోయే స్థాయిలో ఎవరికి చదువు నేర్పుతున్నావు? భారతదేశంలో అందరి చేతికి ఉపాధి పని చైనాలో వస్తువులు ఎట్లయితే తయారు చేస్తారో అమెరికాని కారుతో తన్యవతలు పడేసే విధంగా చైనాలో పిచ్చగాళ్ళలాగా కూలీదారి పనిచేసే వాళ్ళు 30 ఏళ్ల క్రితం ఈరోజు అమెరికా వస్తువుల మీద ఆధారపడింది, చైనా మీద. అలాంటి వస్తువులు తయారు చేసి నెలకి ₹1,00,000 సంపాదించే విధంగా చైనాని తయారు చేశారు కదా. ఈ మోడీ బతుకేందంటారు. ఏం బతుకంటున్నా మోడీ? చేతికి పని వైద్యువి, దవాఖాన కట్టే వైద్యువి, అందరికీ చదువు చెప్పే వైద్యువి, మనుషుల మధ్య ప్రేమ నిర్మించే ఒక పీస్ తయారు చేయలేదు. ఎందుకు మోడీకి దండం పెడతారా? ఎట్లా చెప్పాలి మీరు? నాకు భయం వేస్తుంది. ఏంటి రాముడు నేర్పిండా? రాముడు ఏమన్నా నీకు నేర్పిండా ఇట్లా చేయొద్దని? అంటే రాముడు బ్లేమ్ చేస్తాడు కదా ఈ మోడీ అన్యాయంగా. మా బాధ అంతా ఏంటంటే రాముడిని పూజిస్తాడు కదా మోడీ, రామరాజ్యం అంటాడు కదా, మరి రాముడు ఏది చెప్తాడు అంటున్నా నీకు? ఇవన్నీ రాముడు నేర్పిస్తాడా నీకు? పాపం రాముడు ఎందుకు బ్లేమ్ చేస్తాడు మధ్యలో? పాపం ఆయన్ని పాపం రాముడు బ్లేమ్ చేయొద్దు కదా. రాముడు దేవుడు, ఆయన నేర్పుతున్నా దేశంలో శూద్రులకు చదువు వద్దని, దేశంలో శూద్రులకి వైద్యం వద్దని, దేశంలో శూద్రులకి భూమి ఉండొద్దని, దేశంలో శూద్రులకి హాస్పిటల్ ఉండొద్దని, దేశంలో శూద్రులకి పని ఉండొద్దని రాముడు నేర్పుతాడా? నేర్పట్లే కదా. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని? అన్యాయంగా రాముడు బలైపోతుండే మధ్యలో. మా రాముడు అయితే అట్లా చెప్పడు, మాకు నమ్మకం. మా రాముడు ఆ మాట చెప్పడు. 100% మా రాముడు ప్రజల్ని పరిపాలించమని చెప్తాడు. ఎందుకంటే ఆయన బోళా మనిషి, ఆయనకు వశిష్ఠుడు చెప్పవచ్చు ఏదైనా వాక్యం, కానీ రాముడు మాత్రం దేవుడు బోళా మనిషి. మరి అలాంటప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు ఈ దేశంలో? మోడీ ఆ విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి బీసీఎస్ ఎస్టీ చేసి ఏ విధంగా పనిచేయాలి? అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీ చేసి, ఒక పక్కన తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం మొత్తం బీసీఎస్ ఎస్టీల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏ నేపథ్యంలో ఉన్నాయి, ప్రభుత్వం ఎందుకు పరిష్కరించట్లేదు, ప్రభుత్వం చేయకపోతే దోషిగా ఎట్లా నిలబెట్టాలి, ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి
గల్లా బట్టి నడి బజార్కి ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ పాలకుల్ని బజార్లకి గుంజకొచ్చి కట్టేసి పని ఎట్లా చేయించాలో ఖమ్మం యుద్ధం ద్వారా నేర్పించారు. వెలుగు మాటల భూమి సమస్య లేదు. అగ్రకులాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా చెయ్యి ఇస్తానంటే వాళ్ళతో చెయ్యి కలిపి యుద్ధం చేస్తాం. కవిత గారు వచ్చిర్రు, వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తాం. రేపు కూడా సమస్యల పరిష్కారం కోసం వస్తే ఏ అగ్రకుల పార్టీ అయినా, ఏ నాయకులు వచ్చినా మీరు మాతో కలిసి పోరాటానికి వస్తే సమస్యల పరిష్కారం కోసం కలిసి యుద్ధం చేస్తాము. మీరు కలిసి రాలేదు అన్నప్పుడు, విమర్శించినప్పుడు, కలిసి వస్తామన్నప్పుడు ఎందుకు ఆహ్వానించకూడదు? అదే వివేకం అంటే, అదే అంబేద్కర్ సిద్ధాంతం అంటే, అదే కాన్షిగా 100% మంచికి మంచి, చెడుకు చెడు. అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ చేసి కొన్ని నియమాలని, సూత్రాలని, వారసత్వాన్ని, లెగసీని, సిద్ధాంతాన్ని, వర్కింగ్ మెథడాలజీని చెబుతూ, ఏం చెబుతూ, ఇది సామ్రాజ్య అశోకుడి వారసత్వ జ్ఞానంతో పుట్టింది, ఇది రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ఆలోచన విధానంతో పుట్టింది. ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్ బీసీలకు లేదు కాబట్టి 50% రిజర్వేషన్లు భారతదేశంలో బీసీలకు రావడం కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద, రెండింటి మీద యుద్ధం చేయాల్సిన అతిపెద్ద బాధ్యత బీసీలకు ఉంది. ఆ బీసీల కోసం చేసే పోరాటంలో ప్రతి బీసీ పాల్గొనేటట్టుగా మహోత్సవం సృష్టించబోతున్నాం. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ చేసి సృష్టించబోతుంది. ఏ అగ్రకులాలైనా, అణగారిన వర్గాలైనా, ఏ పార్టీలు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి నడుస్తామని ప్రకటిస్తున్నాం. వేదిక ఇదే ఉద్యమం ఇక తెలంగాణ ఉద్యమైంది. ఏమయ్యా, కేసీఆర్ 50% బీసీలకు రిజర్వేషన్ల కోసం పార్లమెంటుకు పోయి, పార్లమెంటులో చట్టసభల్లో బీసీలకి పార్లమెంటు స్థానాలు 580 ఉంటే ఆ 580లో 250 స్థానాలు బీసీలకి రావాలి అని నీకు వాగ్దానం ఇచ్చిండా కేసీఆర్? వాగ్దానం ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నామని బీసీ అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, బీసీని అడుగుతున్నాను. ఎలా పార్లమెంటులో 250 స్థానాలు బీసీలకు రావాలి? ఏం మాటలా? 50 ఎంపీలుంటే చంద్రశేఖర్ పార్లమెంట్ ప్రధానమంత్రి. గుజరాల్ 60 ఎంపీలుంటే చంద్రశేఖర్ 50 ఎంపీలుంటే ఇద్దరు ప్రధానమంత్రులైన 120 ఎంపీలున్న దేవగౌడ ప్రధానమంత్రి అంటే 250 పార్లమెంట్ స్థానాలు బీసీలకు వస్తే రేపు బీసీలంతా ఒకటైతే పార్లమెంట్ మన చేతికి వస్తుంది కదా. దీనికోసం కేసీఆర్ వాగ్దానం ఇచ్చిందా? ఎందుకు పాల్గొన్నాను తెలంగాణలో? అడుగుతున్నా, కళ్ళబట్టి అడుగుతాను. నేను సమస్య లేదు. మరి వాగ్దానం లేకుండా తెలంగాణ వచ్చిన ఉద్యోగాలు వస్తే నాకు ఉద్యోగం ఏడొచ్చింది? నీకు ఉద్యోగం ఎందుకు పాల్గొన్నాను? అసెంబ్లీలో 190 స్థానాలకు పెరుగుతుంది రేపు. ఇప్పుడు 119 ఉంది. అందులో ఎస్సీ ఎస్టీలో తీసి 90 100 ఉంటాయి. 50 స్థానాలు బీసీలకు రా. ఈ చట్టం పార్లమెంట్లో రాదు. ఇది బీసీలకు సంబంధించిన చట్టం. 2 విద్యా ఉద్యోగ రంగాల్లో, విద్యలో, ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కావాలి. 1,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 1,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తే 50,000 ఉద్యోగాలు బీసీలకు రావాలి. అలాంటి చట్టం కోసం కేసీఆర్ ఎందుకు యుద్ధం చేయాలి? నువ్వు ఎందుకు పాల్గొన్నావు తెలంగాణ ఉద్యమంలో? ఈ వాగ్దానం ఇవ్వకుండా సిగ్గున్నదా అని అడుగుతుంది, శరముందా అని అడుగుతుంది, బాజాబ్తో అడుగుతా అంటారు. ఎవడొస్తాడో సవాల్ తీసుకుంటున్నాను. నా వాళ్ళు కాబట్టి, నేను నా బిడ్డలుగా, నా వాళ్ళుగా ప్రేమిస్తున్నా కాబట్టి ఎంతకైనా తెగిడిస్తా, ఎంతకైనా మాట్లాడతాను. నాకు పోయేదే లేదు బాబు. నేను తెగబడ్డాను, ముందే చెప్తున్నా. నేను ఊరికే నన్ను మంచోడన్నా కూడా నేను పడను. మంచోడు సారు, రాజ్యాంగాన్ని బోధిస్తాడు సార్. మీరు విషయాల మీద నన్ను రౌడీ అంటే పడతాను. రౌడీ అంటే ఇష్టపడతాను. ఎందుకంటే పెద్ద రౌడీని చంపాలి కానీ నేను రౌడీగా బయలుదేరాలి. విషయాలు రౌడీ అనండి అప్పుడప్పుడు పెద్ద రౌడీల మీదకి పోతా కాబట్టి, పెద్ద రౌడీల మీదకి పోవాలి కాబట్టి కొద్దిగా రౌడీ వాయిదాలు కావాలి. 50% రిజర్వేషన్స్, 50% రిజర్వేషన్స్ ఇన్ పార్లమెంట్ ఇన్ అసెంబ్లీ. పార్లమెంటులో, అసెంబ్లీలో సగానికి సగం బీసీలకి రావాలి. ఈ చట్టం కోసం నేను యుద్ధం చేస్తా అని కేసీఆర్ ప్రకటించకపోతే నువ్వు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు? 50% విద్యా ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్స్ రావాలి. నేను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ లాగా, జయలలిత లాగా నేను పోరాటం చేస్తా అని కేసీఆర్
చెప్పలేను ఎందుకు పాల్గొన్నాను. బీసీ నిన్నే అడిగేది. నేను పాల్గొనలేదా? నేను ఒక్కడిని పాల్గొనలేదు తెలంగాణలో. నేను పాల్గొనలేదు. నేను పాల్గొన్నందుకు రోజు మైకేల్ జాక్సన్ పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నాను. నేను పాల్గొనలేదు. ఎర్త్ మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తాను. నేను పాల్గొన్నందుకు గర్వపడుతున్నా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా. ఎప్పుడు నా బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ రాజ్యం వస్తుందంటే పాల్గొందామంటున్నా. ఏకకాలంలో ఆంధ్ర కమ్మారెడ్లని చంపిస్తాం, ఏకకాలంలో తెలంగాణ భూస్వామి అగ్రవర్ణాన్ని చంపిస్తాం. మన రాజ్యం వచ్చి ఇది బీసీలకు. అలాంటి బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక దృష్టి పెడుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ చేసి. ఎవరు వచ్చినా కలుపుకొని పోతుంది. ఒక జయలలితలాగా, ఒక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ లాగా అగ్రకులాలు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళలాగా పాల్గొంటాం, వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఇస్తాం, వాళ్ళలాగా గ్రాట్యుటీ కృతజ్ఞత చెప్తాం. ఎందుకంటే నువ్వు అంతరాలు పొరలు మెట్లు దాటి దిగి వచ్చినప్పుడు. ముస్లిమ్స్ ఉన్నారు, ఇక ముసల్మాన్స్ ఉన్నారు. అందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి టర్కీ నుంచి రాలేదయ్యా. భారతదేశంలో వివక్ష, కుల వివక్ష, గుడిలోకి శూద్రుడిని రానియాలి, శూద్రుడిని దూరం పెట్టింది. అతి శూద్రుడిని అసలు రానియాలి గుడిలోకి. శూద్రుడిని గుడి మెట్లకి ఇచ్చిన గర్భగుడిలోకి రానియాలి. ఇక్కడ సామాజిక వ్యవస్థలో గౌరవం లేదు మనకి. లేని వాళ్ళంతా ముస్లింలుగా సూఫీల మతంతో, సూఫీల ఆలోచనతో చేరారు, కౌగులించుకున్నారు, గొప్ప దేవుడని చూపించారు. మా ఊళ్ళు చేరింది. అలాంటి ముస్లింలు 14-15 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. అందులో ఒక 10%, 20% ధనవంతులు, ఎవరో పెద్ద పెద్ద రాజులో కుబేరులో ఉంటే వాళ్ళని పక్కన పెడుతుంది. ముస్లింలకి క్రైస్తవులకి 10% రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తాం తెలంగాణ కట్టలేదు. ఇది దేశవ్యాప్తంగా అమలైనట్టుగా పార్లమెంట్ బిల్లుని తీసుకొస్తాం. ఈ బిల్లు అన్ని రాష్ట్రాలకి అమలయ్యేది. మాకు 90% రిజర్వేషన్లు వచ్చినాయి. 50% బీసీలకి, 10% ముస్లింలు క్రైస్తవులకి. ఎంత అయింది అప్పటికి? 50-60. ఎస్టీలకి 10% ఎంత అయింది? 70. ఎస్సీల జనాభా తగ్గట్టుగా 20% రిజర్వేషన్స్ కామన్ గా రేపు వచ్చేస్తాయి. మొత్తం కలిపి ఎంత? 90. నీకు 10 మాకేందా? ఎక్కడ కులాలకి నువ్వు 10 బజకన కట్టి అందులో సాగు 10 దాట కథం అయితే. నేను వేడ బయటికి వెళ్తావు, మా 90 మాకు, నీ 10. రాజకీయాల్లో కూడా 10% బంధించి పారేస్తుంది. ఇది రిజర్వేషన్ల సమరం. ఇది మరో స్వాతంత్రోద్యమం. ఇది అసంపూర్తిగా, అసంపూర్ణంగా ఆగిపోయిన రిజర్వేషన్ల యుద్ధానికి మరొక కొనసాగింపు యొక్క యుద్ధం. ఇది సాహు మహారాజ్ డాక్టర్ అంబేద్కర్ల ద్వారా రిజర్వేషన్ల యుద్ధం, అసంపూర్ణంగా ఆగిపోయిన రిజర్వేషన్ల యుద్ధాన్ని పునరుజ్జీవింపజేసి మరో స్వాతంత్ర ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీల యుద్ధం కొనసాగిద్దాం. అక్కడ అమెరికాలో క్యాపిటలిస్ట్ రాజ్యం నడుస్తుంది. ఒబామా ఇంకోడో ఎవరో 5 నల్లుండ. అది క్యాపిటలిస్ట్ అయినా అన్ని సదుపాయాలు. నువ్వే పరిపాలించినారు, కానీ మాకు అన్ని రావాలి కదా ఇవన్నీ. కనీసం ఈ 4 రావాలి కదా ఇవన్నీ. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ చేసి రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తుంది. రిజర్వేషన్లతో పాటు భూమి కోసం యుద్ధం చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యుద్ధం చేస్తుంది. అంతిమంగా వారసత్వ జ్ఞానం చెప్పి సామ్రాట్ అశోక చక్రవర్తి లాగా తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపిస్తుంది. ఈ క్రమంలో ప్రోగ్రెసివ్, ప్రగతిశీల, సెక్యులర్, అగ్రవర్ణ సమాజం నుంచి ఏ వ్యక్తులు వచ్చినా, శక్తులు వచ్చినా వాళ్లతో కలిసి పనిచేస్తాం. యుద్ధంలో విజయం సాధిస్తామని తెలియజేస్తాం. కొమెర బాధితులు ఎందుకు పోయింది? బీసీ ఎస్సీ ఎస్టీ చేసి. ఖమ్మం ఎందుకు పోయింది? ఎందుకు సమస్యల కోసం పోరాడతారు? కమ్యూనిస్ట్ పార్టీలు ఖమ్మాన్ని 70 ఏళ్ళు వెళ్ళి ఒక్క వ్యక్తి రాలేదు. ఎందుకు రాలేదు? కారణం ఏంటి? ఎందుకు మనం పాల్గొని అది అన్కాంప్రమైజ్ అయినాక గవర్నమెంట్ దిగొచ్చి అదే భూమిలో మేము పట్టాలిచ్చి, ఏ భూమిలో అయితే వీళ్ళకి స్థానం లేదు, ఈ భూమికి వాళ్ళకి సంబంధం లేదు, ఆ భూమిలో వాళ్ళు అడుగు పెడితే ఆస్తి చేసి పారేస్తాం, అసలు ఆ భూమికి వాళ్ళకి సంబంధం లేదని కలెక్టర్ డిక్లేర్ చేస్తే అదే కలెక్టర్తో అదే భూమిలో 300 పట్టాలు ఇస్తాం, ఆ భూమికి వాళ్ళకి సంబంధం ఉందని చెప్పింది. ఎట్లా సాధ్యమైందని అడుగుతుంది. ఎట్లా సాధ్యమైందని అడుగుతున్నా. చెప్పారా సమాధానం?
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బయలుదేరుతండి. కలెక్టర్ వచ్చి మాట్లాడాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూర్చోబెట్టి మాట్లాడి గంటల తరబడి మాట్లాడి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిద్దామని కలెక్టర్ని గుంజినాం బజార్లకి. డీజీపీ దగ్గరికి పోయినాం. వస్తున్నాం డీజీపీ దగ్గరికి కొమ్మెర బాధితుల కోసం. అరెస్ట్ చేయమన్నాం. ఒక్కడిని అరెస్ట్ చేయకపోతే 6 అరెస్ట్ చేయించినాం. ఇంకా 3 యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని బయట గుట్టల చెట్ల అప్పట్లో సాయుధ పోరం నచ్చలైట్ల గుట్ల వాళ్ళ దాక్కుంటే బోరం మోసారు మన అయ్యలు. ఇదే పని మన వాళ్ళు బోరం మోయటం. పోలీసు వాళ్ళు కొట్టారు మా అయ్యని, మా తాతని పోలీసు వాళ్ళు కొట్టారు, రాళ్లలో దాక్కున్నారు. నేను చెప్పుకుంటూ పోయేది. మనం నువ్వు అన్నాలు మోసారు, టిఫిన్లు పెట్టి, సజ్జమూలు పెట్టి, సత్తులు పెట్టి, అట్లా కొమ్మెరలో మన వాళ్ళ మీద దాడులు చేసిన రేట్లు గుట్టలలో దాక్కున్నారు. నెల్లూరు సరికాలది సీతపాలు పనులు తిరుగుడు తిరిగేటోళ్ళు. మొత్తానికి వాళ్ళకి చట్టం ఉంది, పైసలు ఉంది కాబట్టి చేసి బాధితులకి కలెక్టర్ రోడ్డు మీదకి వచ్చి కాంపన్సేషన్ ప్రకటించి, కుటుంబంలో ఒకడికి ఉద్యోగం ఇచ్చి, కుటుంబంలో ఒకడికి ఇల్లు కట్టించి, కుటుంబంలో ఒకళ్ళని పైసలు ఇచ్చి ఆదుకొని ప్రభుత్వాన్ని మెడలుంచి మాకు సంబంధం లేదు అన్న ప్రభుత్వంతో ఎందుకు చేయించాం? ఇది మరి 10,000 గ్రామాలలో మీరు వస్తారా సార్ అంటారు. నన్ను రోజు ఫోన్ చేసి నేను రాను, ఈ పనులన్నీ రేపు మీరే చేయాలి, నేను కాదు చేయాల్సింది, మీరు చేయాలి. నాకెట్లేదు? నా అశోకుడు వారసత్వం రాజ్యం మళ్ళీ ఈ పని లేదు, నాది ఈ పని కదా. అందుకనే ఎంత పెద్ద పనిని ఎత్తి మీద వేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు రిజర్వేషన్లను పూర్తి చేయడానికి, దేశంలో అసంపూర్ణంగా ఆగిపోయిన రిజర్వేషన్ల ఉద్యమాన్ని దాన్ని మరింత బలోపేతం చేయడం. ఇన్ని పనులు ఉన్నాయి కదా మనకి. దీంట్లో పాల్గొనకుండా ఎడిదిరుగుతున్నాయా? నాకు అది చెప్పాలి. చెప్పాలి 10 మంది ఒక దగ్గర కూడటం, నీ దగ్గర వెళ్తున్నారు టక్ సీసాలు తెచ్చుకొని చెట్లలో కూర్చోండి. ఆడిపోతా చెట్లలో కాడిపోతా. నేను బ్యాటరీ వేసి పట్టుకుంటా చీకటి. తాగండి కొద్దిగా బీసీఎస్టీ చేయదు గురించి కొద్దిగా మాట్లాడు. అలా తీర్మానం చేయండి, ఆ తాగులో నేను పెళ్లి తీసుకుని ఇందులో పాల్గొంటామని. మరీ ఎక్కువ తాగపోకట్లా ఈటుగా మరి జిమజిమలాడేటారు, సీసాలు పగలగొట్టి వామ్మోవాయి అని ఏడవటం అలాంటివి లేకుండా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది. ఎవరి కోసమో కాదు యుద్ధం. నీ కడుపున పుట్టిన బిడ్డల కోసం, నీ తాతలు తల్లిదండ్రులు ఈ భూమికి గొప్ప చెప్పిన నెత్తులు ఆ బాకీ చెల్లించడానికి, దానికి కృతజ్ఞత చెల్లించడానికి, నీ బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న సమరం ఇది తెలంగాణ గడ్డ మీద. దానికోసం పాల్గొనమంటారు. దానికోసం ప్రతి యువకుడు పాల్గొనమంటారు. నక్సలైట్లకు పోతిరి, కమ్యూనిస్ట్ పార్టీలకు పోతిరి, తెలంగాణ ఉద్యమంలోకి పోతిరి, వాడు రంగులేసి ఎన్టీ రామారావు వాడెమ్మడి పడి తిరిగి ఎవడు పడితే వాడెమ్మడి పడేస్తాడు. నీ కుటుంబం బాగుపడటానికి, మనం రాజ్యాన్ని వెళ్ళడానికి వస్తుందయ్యా ఇన్నాళ్ళ తర్వాత ఉద్యమం. దాంట్లోకి రావా? దాంట్లోకి పాల్గొనకపోతే రేపు నీ కొడుకో మనవడు వచ్చి నానా నువ్వు మరి అప్పుడు మన రాజ్యం కోసం పెద్ద పోరాటం జరిగిందిగా, నువ్వు అందులో పాల్గొన్నావా నాన్న, ఫోటో చూసి వెళ్ళిపోలాడు. నేను పాల్గొనలేదంటే కొడుకు చెప్పు తీసుకొని కొడుతాడు మిమ్మల్ని. గట్ల మరి కథ. చెప్పు తీసుకొని నీళ్ళలో తడిపి లైట్గా పెద్ద కొట్టాలి, వాడు చెప్పలేదు అన్నా. మరి నాన్న మరి అప్పుడు తెలంగాణ ఉద్యమం దాంట్లో పాల్గొంది, ఇంకొకటి కొడతాడు చెప్పు తీసుకొని. అది దాంట్లో రిజర్వేషన్ లేదు కదా, దాంట్లో భూమి లేదు కదా, దాంట్లో ఉద్యోగం లేదు కదా, దానికి ఎందుకు తీసినారా అని ఇంట్లో కూడా పడదు. ఎన్టీ రామారావు వాడి ఏం పెట్టాడు, ఇంకోటి పడతాడు చెప్పు తీసుకొని. నేను ఇంకో మానవుడు ఉంటాడు, ముగ్గురు నాకు మనం అల్లుళ్ళు కొడుకులు తలా చెప్పు తీసుకు. మరి ఇట్లా మీరు చూసుకోవాలి. ఆ పంచాయతీ మళ్ళీ ఇన్ని పంచాయతీలు నేను ఆడ చేస్తాను. అందుకనే ఇది ఒక చారిత్రక కర్తవ్య బోధన. ఇది ఒక చారిత్రక కర్తవ్య బోధన. ఇది చరిత్ర నేర్పుతున్న బాధ్యత. చరిత్ర మనకి నేర్పుతున్న ధర్మం. ఇది ప్రకృతి మనకి నేర్పుతున్న ధర్మం. చారిత్రక కర్తవ్య బోధనలో పాల్గొనకపోతే వాడు చరిత్రహీనుడు.
ప్రత్యేక హితార్కిక భౌతికవాదం రావాలి. ఈ ఉద్యమంలోకి రావాలి. నీ బాధ్యత, నీ కుటుంబం, నీ బిడ్డలు, అణగారిపోయినటువంటి బాధిత వర్గం, ఈ వర్గం కోసం పోరాటం. ఇది వర్గ పోరాటం. దేశంలో పాడుబడి పునరుస్తుంది కానీ ఇది వర్గ పోరాటం. అందుకని వర్గ పోరాటంలో నీ సహబాధిత వర్గాలందరినీ కలుపుకుపోయి ఇది ఒక మహోద్యమంగా సృష్టించాలి తెలంగాణ గడ్డ మీద. తెలంగాణలో మావోయిస్టు పార్టీ దేశానికి ఆదర్శమైంది. వేసుకొని పోయి నీ అమ్మ మొత్తం వేసుకొని పోయి ఛత్తీస్గఢ్లో 100 మందిని, మహారాష్ట్రలో 100 మందిని, నేపాల్ కూడా పంపిర్రాడు మావోయిస్టు పార్టీ. కేసీఆర్ కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ మహారాష్ట్ర తీసుకుపోయినారు దేశానికి ప్రధాని కావాలి. రేపు మేము నడిపిస్తున్న BC/SC ఉద్యమం తెలంగాణ గడ్డ మీద నుంచి BC/SC ఉద్యమాన్ని విజయవంతం చేసి ఆ విజయవంతాన్ని భారతదేశానికి ఆదర్శం చేసి దేశమంతా తెలంగాణలో సాధించిన విజయాల్ని పక్కనున్న రాష్ట్రాలకు కూడా తీసుకుపోతామని వాగ్దానం చేస్తున్నాం. ఈ వేదిక ప్రొఫెసర్లు ఉన్నారు, మాకు ప్రొఫెసర్లు ఉన్నారు. మాకు నాగన్ కుమార్ స్వామి ఎన్నాళ్ళకి లీడర్ లాగా మాట్లాడిందా, ప్రొఫెసర్ నుంచి లీడర్ లాగా కూడా మాట్లాడారు. అప్పుడు ఇలా మాట్లాడాం. నాకు మనాదులు ఎక్కువ కదా, కొద్దిగా అప్పుడప్పుడు హాస్యాన్ని మేళవించి మాట్లాడుతున్నప్పుడు మా రామన్ ఇద్దరు ప్రొఫెసర్ 100 మంది ప్రొఫెసర్లను తయారు చేయబోతున్న 4 రోజుల వాళ్ళిద్దరు. ఏ పైగా పోనీ పోయి పట్టకరాని ప్రొఫెసర్ ఒళ్ళు కదలకుండా చల్లగా ఉంటారు ప్రొఫెసర్. ఆయన పాఠం చెప్తుండా ఏం చెప్తుండ్రో పాపం వాళ్ళ పైన వ్యవస్థ ప్రొఫెసర్లు అందరినీ కట్టుకొని తీసుకు విద్యావంతుల వర్గాన్ని, ప్రభావశీల వర్గాన్ని, ఇన్ఫ్లుయెన్స్డ్ థాట్ మేకింగ్ ఆలోచనను సృష్టించే వ్యక్తి తీసుకురావాలి. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వర్గాన్ని తీసుకురావాలి. ఇన్ని చేసి తెలంగాణలో ఉన్న 3.5 కోట్లు పాప అరగోపాలు సార్ ఇక్కడే షాద్నగర్ పక్కన ఇక్కడే ఉన్నాడు పాపం. ఏది మరి వారు ఇలాంటి ఉద్యమానికి ఏం చేర్పిస్తారో చెరిపేస్తారో తెలియదు. మరి మనం చేర్పిస్తారు, ఏమన్నా చేర్పు ఉంటుందా లేదా ఈ ఉద్యమాన్ని చెరిపేస్తాడు పెద్ద ఆయన. ఇట్లా అనేక మంది ఈ జిల్లా. అందుకని ఈ జిల్లాలో ఒక బలమైన నాయకత్వం ఊరు నుంచి ఫోన్ చేస్తారు సార్, అర్ధరాత్రి పుట్టింది డైరెక్ట్గా ఆయన సార్ హలో అనేది కూడా లేదు సార్, మా సర్వే నెంబర్ ఇంత, మా భూమి మీరు వస్తారా అంటే అర్ధరాత్రి రావాలా అని. ఆ వస్తే మంచిదని అడిగిపోడు. నేను రాను కథానాయకులు సృష్టించడానికి జేఏసీ జిల్లా కమిటీ వేస్తున్నాను. పని చేయాలి. ఎవడ ఏం పని చేసినా ఇక్కడ ఒక పని చేయాలి. తప్పదు సార్ అని అంటే మీ శరీరాన్ని వాడు గొప్ప చెప్పండి, రెడ్డి గారు గొప్ప చెప్పండి. మీ ఆత్మని మాత్రం నా జేబులు నేను చూసుకోండి. వేస్తే అప్పుడు చంద్రముఖి సినిమా లాగా గుంజుకుంటాను మొత్తం ఆత్మ గుంజుకొని ఆడిస్తా ఉంటాయి. అందుకని ఆడ డాక్టర్ వశీకరణ్, ఈడ డాక్టర్ విశాల్. ఈ వీడియో పోయి బయటికి పోయి మంత్రాలు వచ్చారు అరెస్ట్ చేయాలి. మంత్రాలు వచ్చి అరెస్ట్ చేయాలంటే మరి పురోహితుని కూడా చేయాలి. ఆయన చేయొద్దు, ఆయన మనకు దేవుడే. వాక్యం అట్లా చేసింది ఆయనే మనకు. అయితే బేసిక్ పాయింట్ ఏంటంటే ఇట్లా తెలంగాణ గడ్డ మీద ఆదర్శ విలువలు, న్యూ వాల్యూస్, ప్రీఆక్యుపైడ్ పాత మెదడుని ఆక్రమించినటువంటి ఆక్రమణ, ఎంక్రోచ్మెంట్ అనేది నేచర్లో ఉండే గుణం. ఆక్రమించే స్వభావంతో మన మెదళ్ళని, మన భూముల్ని ఆక్రమించాం. అందుకనే తెలంగాణలో వాల్యూస్తో కల్చరల్ రెవల్యూషన్ రాలేదు. కాబట్టి అన్ని ఆవేశపూరితంగా పోవడం బలిగాడు. ఎందుకు? కల్చరల్ మూమెంట్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఒక సాంస్కృతిక విప్లవం, ఒక సాంస్కృతిక పునర్జీవం, ఒక సాంస్కృతిక లెగసీ, వారసత్వం ఇవి సృష్టించబడాలి.
అవే రాజ్యాంగ వారసత్వానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. అందుకని వాటన్నింటినీ తెలంగాణలో పునర్జీవింపజేపి పునర్వైభవంగా సృష్టించి తెలంగాణ రాజ్యాన్ని ఆనాటి సామ్రాట్ అశోకుడి రాజ్యంగా తెలంగాణలో స్థాపించి తెలంగాణ గడ్డ మీద భారత గణతంత్ర రాజ్యాంగ విలువలతో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్క బీసీ ఒక సైనికుడిగా పాల్గొని 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక విముక్తి ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని చరితార్థులు కావాలని, తద్వారా మన బీసీ ఎస్సీ ఎస్టీలంతా సుఖ సంతోషాలు పొందడానికి మనందరం పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఇక్కడ జిల్లా కమిటీ వేస్తారు. ఈ కమిటీలో అందరూ పాల్గొని ఈ ఉద్యమంలో పాల్గొనాలని మీ అందరినీ కోరుకుంటూ